హైదరాబాద్ బాచుపల్లిలోని జేఎస్ గెలాట్ అకాడమీలో 4 రోజుల పాటు జరిగిన జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ గ్రాండ్గా ముగిసింది. ఈ పోటీల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన బాలబాలికల జట్లు విజేతలుగా నిలిచాయి. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్స్లో రాజస్థాన్పై సాయి మెన్స్ టీం గెలుపొందగా తమిళనాడుపై గర్ల్స్ టీం విజయం సాధించింది. విజేతలకు ట్రోఫీలతో పాటు 2 లక్షల క్యాష్ అవార్డు అందించారు ఆర్గనైజర్స్. అమేచ్యూర్స్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 30 బాయ్స్, గర్ల్స్ టీమ్స్ పాల్గొన్నాయి. ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదైనా కానీ కబడ్డీ అంటే ఒక గ్రామీణ క్రీడ, దీనికి ఒక ప్రాచీన క్రీడ, దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క వేదిక హైదరాబాదు. ఈ హైదరాబాద్లోనే ఈ యొక్క ఏకేఎఫ్ఐ అనేది కూడా రిజిస్టర్డ్ అయి ఉన్నది. మన మెయిన్ ఏదైతే సెంట్రల్ కమిటీ ఉందో అది కూడా ఇక్కడే హైదరాబాద్లో రిజిస్టర్డ్ అయి ఉంది. అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే మట్టి మీద నుంచి మ్యాట్ మీదకి వచ్చిందో సువర్ణ అవకాశం లభించిందని చెప్పుకోవాలి. ఒక ఎంటర్టైన్మెంట్గా పిల్లలందరికీ కూడా ఈ యొక్క న్యూ జనరేషన్ కిడ్స్కి కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళకు కూడా ఇది ఒక ప్లాట్ఫామ్గా వాళ్ళు ఎంచుకుంటున్నారు. వాళ్ళ యొక్క స్పోర్ట్ని కూడా దీన్ని ఒక ప్రైమరీ ఆప్షన్ అనే దాని కిందకి తీసుకుంటున్నారు. మా నానమ్మ కాసాని కౌశల్య ముదిరాజ్ గారి ఆమె మెమరీలో మేము ఈ యొక్క 49th జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ మేము కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇక్కడ 4 కోట్లు వేసాం. 29 రాష్ట్రాల నుంచి సాయి అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మొత్తం 30 టీంలు మెన్ ఆర్ బాయ్స్, అలాగే 28 గర్ల్స్ టీమ్స్ వచ్చినాయి. మొత్తం టోటల్గా 96 మ్యాచెస్ ఆడారు. మనకి ఇక్కడ సాయి టీం గెలిచింది మహిళల్లో. ఏదేమైనా కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ది బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వాలన్నదే మన ఒక ముఖ్య ఉద్దేశము. ఈ యొక్క స్పోర్ట్ ఇప్పుడు మనం 49th చేసాం, నెక్స్ట్ 50th దీనికంటే ఇంకా అడ్వాన్స్గా దీంట్లో ఉన్నటువంటి ఇంకేదైనా లోటుపాట్లు ఉన్నా కానీ ఇంకేదైనా అడ్వాన్స్గా చేయగలిగే ఛాన్సెస్ ఏమైనా ఉంటే అవి అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఏ గేమ్స్ మనం పెట్టామో దానికి నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇంకా అప్గ్రేడెడ్లోనే ఉంటుంది కానీ ఇంకా కిందికి ఆలోచించేది ఉండదు.